హాయ్ ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరీర్కి ఒక రేంజ్లో జోష్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ముందుగా రాజమౌళి గారి పేరు చెప్పాల్సిందే. ఎన్టీఆర్ గారికి ఫస్ట్ హిట్ ఇచ్చింది రాజమౌళినే. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో ఎన్టీఆర్తో రాజమౌళి గారు తొలి విజయాన్ని అందించారు. ఆ తర్వాత సింహాద్రి మూవీ చరిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ని టాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం సింహాద్రి అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన యమదొంగ మూవీ సూపర్ హిట్. ఇటీవల వచ్చిన RRR మూవీ కూడా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలి అంటే వీటిలో యమదొంగ మూవీ ఎన్టీఆర్ గారికి స్పెషల్ మూవీ. తన కెరీర్ తిరిగి గాడిలో పడాలి అంటే హిట్ తప్పనిసరి. అంతకు ముందు వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్స్గా నిలిచాయి. రాఖీ మూవీలో ఎన్టీఆర్ గారు బరువు పెరిగి కనిపించారు. దీంతో ఎన్టీఆర్ గారి లుక్స్పై విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ తన లుక్స్పై కేర్ తీసుకోవడం లేదు ఏంటి అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ టైంలోనే రాజమౌళితో యమదొంగ మూవీ ఫిక్స్ అయింది. అయితే తారక్ ఉన్న ఈ లుక్లో సినిమా చేస్తే వర్కౌట్ కాదు అని రాజమౌళి గారు భావించారట. దీంతో ఉన్నమాట చెబితే ఎన్టీఆర్ ఫీల్ అవుతారని తెలిసినా కూడా రాజమౌళి గారు ఎన్టీఆర్తో చెప్పాలనుకున్నది చెప్పేశారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గారు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తారక్, మీ లుక్స్ ఏమాత్రం బాగాలేవు. రాను రాను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీ సినిమాలు చూడడం మానేస్తున్నారు. లుక్స్ మార్చాలి, బరువు తగ్గాలి అని చెప్పారట. దీంతో ఎన్టీఆర్, ఈయనేంటి ఇలా అంటున్నాడు, దాదాపుగా ఇదే బరువు సింహాద్రి మూవీలో కూడా ఉన్నాను. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా. సరే జక్కన్న, బరువు ఎంతున్నానో చెప్తున్నావు కాబట్టి బరువు ఎలా తగ్గాలో కూడా నువ్వే చెప్పు అని అడిగారట. అప్పుడు లైపోసక్షన్ ప్రస్తావన వచ్చింది. వెంటనే తారక్ విదేశాలకు వెళ్ళి లైపో చేయించుకుని బరువు తగ్గారు. యమదొంగ మూవీ రిలీజ్ అయ్యాక రాజమౌళి తారక్ని అభినందించారు. తాను కోరుకున్న విధంగా తారక్ బరువు తగ్గి పాత్రకి న్యాయం చేశాడు అని రాజమౌళి అన్నారు. ఆ మూవీలో ఎన్టీఆర్ పాట కూడా పాడారు. యమదొంగ మూవీ నుంచి ఎన్టీఆర్ గారు తన ఫిట్నెస్ విషయంలో చాలా కేరింగ్గా ఉన్నారు.